గచ్చిబౌలిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టీఎన్జీఓ కాలనీలోని అపార్ట్మెంట్ సెల్లార్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఎలక్ట్రికల్ ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ తో ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. పార్కింగ్ లో ఉన్న 15 బైకులు కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. అపార్ట్మెంట్లో దట్టంగా పొగ అలుముతోంది. ఈ ఘటనలో 2 వ్యక్తులకు అస్వస్థత గురైనట్టుగా తెలుస్తోంది. వారందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. టీఎన్జీఓ కాలనీలోని అపార్ట్మెంట్లో సెల్లార్లో ఈ మంటలు అంటుకున్నాయి. ఎలక్ట్రికల్ ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు అంటుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఆ విజువల్స్ మనం 10 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ ఘటనలో మెయిన్ సెల్లార్లో మంటలు చెలరేగడంతో పార్కింగ్లో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అటు అపార్ట్మెంట్లో పొగ దట్టంగా అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. పొగ పెద్ద ఎత్తున వ్యాపించడంతో ఒక 2 వ్యక్తులు కూడా ఆ పొగకు తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా కూడా చెప్తున్నారు. వెంటనే వారిని హాస్పిటల్కి కూడా తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, గచ్చిబౌలిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీఎన్జీఓ కాలనీ అపార్ట్మెంట్ లో కూడా ఒక్కసారిగా ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డు లో షార్ట్ సర్క్యూట్ కారణం కూడా ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పాటు పార్కింగ్ లో ఉన్న 15 వాహనాలు కూడా పూర్తిగా దగ్ధమై దీంతో ఒక్కసారిగా మంటలు రావడం, దట్టమైన పొగ రావడంతో కూడా అపార్ట్మెంట్ తో పాటు అపార్ట్మెంట్ చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. దీంతో అపార్ట్మెంట్ అంతటా కూడా దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో అందులో ఉన్న 2 తీవ్ర అస్వస్థతలకు గురైనట్టుగా తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు కూడా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికైతే ఈ మంటలను పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఇటు పార్కింగ్ లో ఉన్న పూర్తిగా వాహనాలన్నీ కూడా అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు 2 కేవలం అస్వస్థతకు గురయ్యారు. ఎవరికి ప్రాణ నష్టం కాకపోవడంతో కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అగ్నిమాపక సిబ్బంది చెప్తున్న సమాచారం ప్రకారం ప్యానెల్ బోర్డు లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడం, ఆ పక్కనే ఉన్న వాహనాలకి అంటుకోవడంతో కూడా ఒక్కసారిగా ఒక దట్టమైన మంటలతో పాటు భారీ పొగలు వచ్చినట్లుగా స్థానికులు చెప్తున్నారు. దీంతో కూడా చుట్టుపక్కల సంబంధించిన ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లేసి ఆ మంటలను అదుపు చేయడంతో కూడా అవి పై ఫ్లోర్ లోకి అంటుకోకుండా నివారించే ప్రయత్నం అగ్నిమాపక సిబ్బంది చేసినట్టుగా చెప్పుకోవాలి. రైట్ కిరణ్.